దేశంలోని కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఓటర్ రివిజన్ మీద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట బీహార్లో జరుగుతున్నటువంటి సర్కు వ్యతిరేకంగా గత 10 రోజులుగా భారత పార్లమెంట్లో ఓట్ల చోరీ జరుగుతుందని కొంతమంది నాయకులు, బాధ్యతాయుత స్థానంలో ఉన్న నాయకులు బాధ్యత లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది దురదృష్టకరం. వాళ్ళు పాలిస్తున్న కర్ణాటక రాష్ట్రంలోనే లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాటలు తప్పని విభేదించినందుకు ఆ రాష్ట్ర కేబినెట్ మంత్రిని ఒకరిని బలవంతంగా రిజైన్ చేయించింది కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం. నేను తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక పార్లమెంట్ సభ్యునిగా ఎస్ఐఆర్ ఎందుకు అవసరమో దేశ ప్రజల ముందు, అందరి ముందు ఉంచాలని ఈరోజు ఒక చిన్న ఉదాహరణ తీసుకొని, ఒక గ్రామ పంచాయతీ నా పార్లమెంటు పరిధి, మెదక్ పార్లమెంటు పరిధిలోని పటాన్ చెరువు అసెంబ్లీ నియోజకవర్గం, పార్లమెంటు సంఖ్య 6, అసెంబ్లీ సంఖ్య 40, గ్రామ పంచాయతీ పేరు ఐలాపూర్ అనేటువంటి గ్రామ పంచాయతీకి సంబంధించి ఓటర్ లిస్టులో జరిగిన అవకతవకల్ని నేను మీ ద్వారా ఈ దేశ ప్రజలందరూ కూడా తెలియజేయాలనుకుంటున్నాను. నేను 2024 మేలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలకి పోటీ చేసే కంటే ముందు, మే 2024 ఈ దేశంలో తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఓటర్ లిస్టులను గమనించి ఒక చిన్న పొరపాటు ఐలాపూర్ అనే పంచాయతీలో జరిగిందని మొట్టమొదటిసారిగా అక్కడ ఉన్నటువంటి గ్రామ మాజీ సర్పంచ్ గారితో 10/1/2024 జనవరి 10వ తారీఖు రోజు 2024 పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు జనవరి 10వ తారీఖు రోజు సాక్షాత్తు జిల్లా ఎలక్షన్ ఆఫీసర్కి పార్లమెంట్ ఎన్నికల ఫైనల్ ఓటర్ లిస్టు ఫిబ్రవరి 8, 2024 నాడు విడుదల చేసిరు. దాదాపు నెల రోజుల ముందు జనవరి 10, 2024 తారీఖు రోజు పోలింగ్ స్టేషన్ నెంబర్ 126, 126/A ఐలాపూర్ అనే పంచాయతీలో ఒరిజినల్గా ఉన్నటువంటి ఓట్లు 953 ఓట్లు అయితే ఆ ఊర్లో 1667 ఓట్లు, అంటే దాదాపు 700 పైసలకు ఓట్లు దొంగ ఓట్లు వచ్చినాయని 10 జనవరి 2024 నాడు మెదక్ పార్లమెంట్కి ఎలక్టోరల్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి అధికారికి కంప్లైంట్ ఇచ్చి రిసీవ్డ్ కాపీ తీసుకున్నాం. జిల్లా ఎలక్టోరల్ ఆఫీసర్కి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఇది 10 జనవరి 2024 నాడు ఇచ్చినాం. 953 ఓట్లున్న మా ఊర్లో 1667 ఓట్లు పెంచిర్రు, దాదాపు 700 దొంగోట్లు వచ్చినాయి అని చెప్పి మొట్టమొదటి దరఖాస్తుని ఎన్నికల పబ్లికేషన్ ఓటర్ లిస్ట్ ఫైనల్ పబ్లికేషన్ కంటే ముందు జనవరి 10, 2024 నాడు ఇచ్చినాం. రెస్పాన్స్ వస్తలేదని తిరిగి జిల్లా కలెక్టర్ గారిని కలిసి 19వ తారీఖు నాడు 10వ తారీఖు నాడు జిల్లా ఎలక్టోరల్ అధికారికి ఇస్తే 19 జనవరి 2024 నాడు జిల్లా కలెక్టర్ సంగారెడ్డి గారిని కలిసి అదే మాజీ సర్పంచ్ గారితోటి, ఆ గ్రామ మాజీ సర్పంచ్ గారితోటి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చాం. పెరిగిన ఓట్లన్నీ దొంగోట్లు, వీటి మీద చర్య తీసుకొని ఈ డూప్లికేట్ ఓట్లన్నీ డిలీట్ చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్కి 19 జనవరి 2024 నాడు ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. నో యాక్షన్, ఓన్లీ కంప్లైంట్స్. సో ఫిబ్రవరిలో ఫైనల్ ఓటర్ లిస్ట్ పబ్లికేషన్ అయిన తర్వాత తహసీల్దార్ దగ్గరికి వెళ్ళినాం. ఆఖరికి, అమ్మ నువ్వైతే మా తహసీల్దారు ఇక్కడే ఉంటావు, మాజిస్ట్రేరియల్ అధికారాలు ఉంటాయి అని చెప్పి 28 ఫిబ్రవరి 2024 నాడు, ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే కంటే ముందే 28 ఫిబ్రవరి 2024 రోజు తహసీల్దార్ దగ్గర కూడా పోయి మళ్ళీ ఇదే కంప్లైంట్ కాపీని, ఓటర్ లిస్ట్ కాపీని వారికి అందజేయడం జరిగింది. ఇది 3వ కంప్లైంట్. జిల్లా స్థాయిలో ఎవరికి చెప్పినా మా బాధ అరణ్య రోదన అవుతుంది, దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టు అవుతున్నాయని అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గౌరవనీయులు వికాస్ రాజు గారికి 15 ఏప్రిల్ 2024 రోజు ఇదే ఆఫీస్కి వచ్చి 15 ఏప్రిల్ 2024 రోజు
తెలంగాణ ఎన్నికల అధికారి అప్పటి వికాసరాజ్ సార్కి మళ్ళీ సేమ్ దరఖాస్తునిచ్చి దాదాపు 700 పైచీలకు దొంగ ఓట్లు ఒకటే ఒక చిన్న పల్లెటూరులో ఆడైనా సార్ దీని మీద యాక్షన్ తీసుకోమని చెప్పినాం. ఇటు నుంచి దరఖాస్తులు అటు పోతున్నాయి, నో రెస్పాన్స్. అయితే ఇక్కడ మిత్రులందరూ కూడా గమనించాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా గమనించాలి. గన్నే ఓట్లు ఉన్నాయని ఎట్లా చెప్తావు, నీకేం తెలుసు అని అడిగే డౌట్లు కూడా కొంతమంది మేధావులకు వస్తుంది. అందుకని ఐలాపూర్ అనే ఊర్లో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎంతమంది ఇంటి పన్ను కడుతున్నారు, అధికారికంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద పెట్టి ఐలాపూర్ అనేటువంటి గ్రామ పంచాయతీలో ఎన్ని ఇళ్ళు లేని అడిగినాం. 1-1 తోటి మొదలైతే 3-8 వరకు ఇండ్లు ఉన్నాయి. ఈ ఇండ్ల సంఖ్య ఇదని చెప్పి గరిపట్టి హౌస్ ట్యాక్స్ కట్టేటువంటి ఇళ్ళ డోర్ నెంబర్లు, ఆ ఇంటి యజమాని పేరు మొత్తం కూడా శాస్త్రీయంగా తీసుకున్నాం. ఆ ఊర్లో ఉన్న ఇంటి లాస్ట్ నెంబర్ 3-8కి పోయింది. 1-1 తోటి మొదలై 3-8 దాకా ఐలాపూర్ లోపల ఇండ్లు ఉన్నాయి. ఇది నేను చెప్తున్న సొంత కవిత్వం కాదు, ఐలాపూర్ పంచాయతీ సెక్రటరీ ఇచ్చినటువంటి ఇంటి పన్నుల రిజిస్టర్, గరిపట్టి రిజిస్టర్ అధికారికంగా సమాచార హక్కు చట్టం కింద తీసుకున్నాం. ఇప్పుడు పంచాయతీ ఏంది రఘునందన్ అడుగుతారు కావచ్చు మీరు. శ్మశానానికి డోర్ నెంబర్ ఇచ్చిర్రు, స్కూల్కు డోర్ నెంబర్ ఇచ్చిర్రు, వాటర్ ట్యాంకు డోర్ నెంబర్ ఇచ్చిర్రు, బోరింగ్కు డోర్ నెంబర్ ఇచ్చిర్రు. కనవటోళ్ళ నెల తెచ్చి ఆ దొంగ నెంబర్ల కింద యాడ్ చేసిర్రు. 950 ఓట్లు ఉండాల్సినటువంటి ఐలాపూర్ తాండాలో ఇవాళ ఓటర్ లిస్ట్ 2025 ఆన్లైన్లో కనబడుతున్నటువంటి ఓటర్ లిస్టును చూస్తే పోలింగ్ స్టేషన్ నెంబర్ 126ని మార్చేసి ఐలాపూర్కి మొత్తం 4 పోలింగ్ స్టేషన్లు ఇచ్చారు. 126/A ఉండే నేను పార్లమెంటుకు పోటీ చేసిన రోజు. అప్పుడు ఉన్నటువంటి 2 పోలింగ్ స్టేషన్లను తీసేసి ఇప్పుడు కొత్త నెంబర్లు ఇచ్చి పోలింగ్ స్టేషన్ నెంబర్ 136, పోలింగ్ స్టేషన్ నెంబర్ 137, పోలింగ్ స్టేషన్ నెంబర్ 138 అని 3 కొత్త నెంబర్లు ఇచ్చి అరే 1650 దొంగోట్లని మేమంటే ఇవాళ దాదాపు 2500 ఓట్లు ఐలాపూర్ అనేటువంటి ఒక పంచాయతీలో వచ్చినాయి. నేను బహిరంగంగా సవాల్ విసురుతున్నా, జిల్లా కలెక్టర్ వస్తాడా, ఎలక్టోరల్ ఆఫీసర్లు వస్తారా, రాష్ట్ర ప్రభుత్వం ఇంకెవరైనా స్పెషల్ ఆఫీసర్ని పంపిస్తుందా? ఒక్కసారి మీరు ఐలాపూర్ అనే ఊరికి రండి, ఊర్లో ఉన్న డోర్ నెంబర్లు చూడండి, ఆ ఇళ్లలో ఉన్న మనుషుల్ని చూడండి. 950,000 కంటే ఎక్కువ ఓట్లు లేని ఊర్లో ఇలా దాదాపు 2400 ఓట్లు వచ్చినాయి. ఇగో ఇందుకనే భారత ప్రభుత్వం ఓటర్ లిస్ట్ ని మళ్ళీ వెరిఫై చేసి రివిజన్ చేయాలని డిమాండ్ చేస్తుంది. మై స్ట్రేట్ క్వశ్చన్ టు మిస్టర్ రాహుల్ గాంధీ, లీడర్ ఆఫ్ అపోజిషన్, ఈజ్ హియర్ ఇన్ తెలంగాణ. The ruling party is your party only. You went to Karnataka, you went to Bangalore, you have taken one assembly and you said that there are duplication of votes. I am leader of opposition. Now I am demanding in another state which is ruled by Congress and Mr. Revanth Reddy, instead of 950 votes in a small village Ailapur, now you have increased the voter list to 2400. దాదాపు 2 రెట్లు పెంచిండ్రు. బేసిక్ క్వశ్చన్ భారత ప్రభుత్వం సార్ ఎందుకు చేస్తుంది అంటే, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎందుకు చేస్తుందంటే ఇందుకనే చేస్తుంది. 950 ఓట్లు 2400కి ఒక చిన్న పల్లెటూరులో, ఐలాపూర్ అనే ఒక చిన్న పల్లెటూరులో పెరిగితే హైదరాబాద్లో ఎన్ని పెరిగినాయి, చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలలో ఎన్ని పెరిగినాయి? దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి విచారణ జరగాలి. పశ్చిమ బెంగాల్ బెంగాలే కాదు, ఇవాళ ఓటర్ రివిజన్ ఎస్ఐఆర్ జరగాల్సినటువంటి అవసరం ఈ భాగ్యనగరం చుట్టూ ఉన్నటువంటి అన్ని పల్లెటూర్లకు కూడా ఉంది. ఎందుకంటే కిషన్ గంజ్కి వచ్చినామని మా దగ్గర జిన్నారంలో మదర్సా నడుపుతారు. మదర్సాల విద్యార్థులు జిన్నారపోలే ఉంటారు, టీచర్లు జిన్నారపోలే ఉంటారు. వాళ్ళకి మీరు ఆధార్ కార్డు ఇస్తున్నారు, ఎలక్షన్ కార్డు ఇస్తున్నారు, ఓటర్ కార్డులు ఇస్తున్నారు. అట్లే ఈ భాగ్యనగరంలో పెరిగిన ఓట్లన్నీ 24 పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందున్న ఓట్లన్నీ, 25 మొన్న మీరు ప్రకటించినటువంటి కొత్త ఓటర్ లిస్టులో వచ్చిన ఓట్లన్నీ, వీటి మీద ఖచ్చితంగా రివిజన్ జరగాల్సిందే. ఎస్ఐఆర్ తెలంగాణలో కూడా తన పనిని మొదలు పెట్టాలని భారతీయ జనతా పార్టీ పక్షాన చాలా స్పష్టంగా ఒక బాధ్యత గల పార్లమెంట్ సభ్యునిగా 2 ఓట్లను చూపించే రాహుల్ గాంధీ లొల్లి పెట్టిండు. నేను ఇక్కడ సుమారు 1000 ఓట్లు దొంగ ఓట్లు ఒక తాండాలో ఎన్రోల్ అయిన వాటిని తీసుకొచ్చి చూపెడతా ఉన్నా. అందుకని ఎలక్షన్ కమిషనర్ గారికి మేము సవినయంగా అప్పీల్ చేసినాం, దీని మీద అప్రోప్రియేట్గా విచారణ చేయండి.
దొంగ ఓట్లను తొలగించండి, డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్ ఉంటే తొలగించండి అని ఈరోజు ఒక వినతి పత్రం ఇచ్చినాం. జనవరి 24లో మొదలైన మా కంప్లైంట్లు ఇలా ఆగస్టు 25 దాకా వస్తే కూడా ఎక్కడ కూడా చర్య లేదు. దున్నపోతు మీద వానబడ్డట్టున్న తప్ప ఏ ఒక్క అధికారి కూడా స్పందిస్తలేడు. అందుకనే బాధాతప్త హృదయంతో ప్రతిపక్షాలకు అన్నిటి కూడా నేను చేసేటువంటి అప్పీల్ ఒకటే, దొంగోట్లతోటి గెలిచి రాజకీయం చేయాల్సిన అవసరం మాకు కానీ మా పార్టీకి కానీ లేదు. అందుకనే మేము ధైర్యంగా ఎస్ఐఆర్ చేస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు అడిగినటువంటి తొలగించినటువంటి 65 లక్షల ఓట్లను ఇచ్చేందుకు కూడా బీహార్ ఎన్నికల సంఘం సిద్ధంగా ఉంది. నేను తెలంగాణలో ఎస్ఐఆర్ జరగాలని రోహింగ్యాల పేరిట ఇతర రాష్ట్రాలకు వెళ్ళొచ్చి డూప్లికేట్ ఓట్లు ఉన్న వాళ్ళందరినీ కూడా తొలగించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. 2024 కంటే ముందు జనవరి నుంచి ఏప్రిల్ దాకా ఎన్నికల కంటే ముందు రిపీటెడ్గా దొంగ ఓట్లు గాను దొంగల్ని తీసుకొచ్చి ఇతర రాష్ట్రాల వాళ్ళని తెచ్చి ఒక చిన్న పంచాయతీలోనే మెర్జీ చేసి దాదాపు 1000 ఓట్లు పెంచిండు. నేను రాహుల్ గాంధీ గారు మరి ఎస్ఐఆర్ ఎందుకు వద్దంటున్నారు? డూప్లికేషన్ ఆఫ్ ఓట్లు ఉంటే, దొంగ ఓట్లు ఉంటే, మీరు పాలించే బెంగళూరులోనే మీరు దొంగ ఓట్లను కనుగొంటే ఎస్ఐఆర్ చేస్తే మీకు వచ్చిన నష్టం ఏందో రాహుల్ గాంధీ గారు చెప్పాలి. వై యు ఆర్ అపోజింగ్ ఎస్ఐఆర్ ఇన్ బీహార్ అనే చెప్పాలి రాహుల్ గాంధీ గారు. ఎవరు చేసిర్రు అనేది నేను ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని కాదండి. అనుమానం నాకు దొంగోట్ల మీద అనుమానం ఉంది. చేయించింది బీఆర్ఎస్ వాళ్ళు చేయించిర్రా, కాంగ్రెస్ వాళ్ళు చేయించిర్రా, ఎన్నికల సంఘం చేసిందా నాకు వద్దు. నేను దొంగల్ని తీసుకొచ్చి మీ ముందు నిలబెడుతున్నా. ఇక ఈయన ఆ ఊరి సర్పంచ్, ఐలాపూర్ మాజీ సర్పంచ్, వీరు మా ఊర్లో వీళ్ళు లేరు అని నేను రిపీటెడ్గా కంప్లైంట్ ఇస్తా ఉన్నాడు. తహసీల్దార్కి ఇచ్చిండు, కలెక్టర్కి ఇచ్చిండు, ఎన్నికల అధికారికి ఇచ్చిండు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిండు. అంతటా కూడా రిసీవ్డ్ కాపీ తీసుకున్నాం. ఊర్లలో సర్పంచ్ ఈజ్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ దట్ విలేజ్. ఆ ఊర్లో ఎవరున్నారు ఎవరు లేరు, 250 ఇళ్ళున్న ఊర్లో ఎవరున్నారు ఎవరు లేరో సర్పంచ్కి తెలియదా? వీళ్ళంతా మా ఊరోళ్ళు కాదు, ఈ ఓట్లు మాయిగా అని చెప్తున్నాడు. నేను రాజకీయంగా కాంగ్రెస్ చేసిందా, బీఆర్ఎస్ చేసిందా, ఇంకెవరు చేసిందా అనేది నేను మాట్లాడడానికి రాలేదు. ఎస్ఐఆర్ తెలంగాణలో మొదలుపెట్టమని అడిగేందుకు వచ్చిన. రేపు పంచాయతీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క పంచాయతీలో ఉన్నటువంటి దొంగ ఓట్లని వెంటనే ఏరేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను. ఈ తప్పు ఎవరు చేసిందనేది తేల్చాల్సింది నేను కాదంట. రాహుల్ గాంధీ గారు తప్పు చేసినా, రఘునందన్ రావు తప్పు చేసినా శిక్ష పడాల్సిందనే డిమాండ్ చేస్తలేదు. నేను అన్యాయంగా ఎవరిని శిక్షించమని అడుగుతలేదు. నేను మీ ముందు ఓటర్ లిస్ట్ కాపీలని 2021, 2023, 2024, 2025 కాపీలను కూడా పెట్టి నేను అడుగుతున్నా, ఇన్ని ఓట్లు మా ఊరి కావని సర్పంచ్ రిపీటెడ్గా ఇస్తున్నాడు. గ్రామ పంచాయతీలు ఉన్న డోర్ నెంబర్లు ఇస్తున్నాం, గరి పట్టీలు ఇస్తున్నాం. ఇంకేం సాక్ష్యం కావాలి? అంటే ఆయన గైడ్ చేస్తున్నాడు, ఆయనకు రాసిస్తున్నాడు, ఆయననే దొంగోట్లు ఉన్నాయంటాడు, ఆయననే ఎస్ఐఆర్ వద్దంటాడు. మరి దొంగోట్లను ఎట్లా ఎరవేయాలో కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. దొంగోట్లు మీ బెంగళూరులో మీరు దొరకబట్టిరు, మా తెలంగాణలో నా మెదక్ పార్లమెంట్లో ఒక చిన్న పంచాయతీలో నేను 1000 ఓట్లు దొంగలు దొరకబట్టాను. ఇద్దరికి ఇంటెన్షన్ సేమ్ ఉంది, దొంగోట్లు ఉండొద్దు. దొంగోట్లు ఉండొద్దంటే ఏం చేయాలి? ఎస్ఐఆర్ జరగాలి, దేశవ్యాప్తంగా జరగాలి. ఒక బీహారో ఒక బెంగాలో కాదు, తెలంగాణలో కూడా మొదలు కావాలి. అయ్యా ముఖ్యమంత్రి గారు, లోకల్ బాడీ ఎలక్షన్ల కంటే ముందు మీరు దయచేసి ఒక్కసారి ఓటర్ లిస్ట్ మీద ఎస్ఐఆర్ మీరు చెప్పారు కదా, 1 రోజులలో రాష్ట్రం మొత్తం సమగ్ర కుటుంబ సర్వే చేసిన ఏకైక ముఖ్యమంత్రి నేను దేశంలో అన్నావు. మరి దొంగ ఓట్లను ఏరేసినందుకు ఇంకా నీకు 1 మంత్ సమయం ఉంది ఎన్నికలకి. కాబట్టి దయచేసి యాక్షన్ షుడ్ బి ఇనిషియేటెడ్ అని నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తా ఉన్నాను.